కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గ్లామర్ కింగ్ త్రిషాల మధ్య ఏదో నడుస్తుందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్కు తాజా ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ నిర్మాత కలపతి సురేష్ కుమారుడి వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ కారు దిగగా ఆ వెంటనే త్రిష కూడా దిగి ఇద్దరూ కలిసి వేదిక వద్దకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందు జేఎం రవి కూడా ఇలానే విడాకుల రూమర్స్ వినిపిస్తున్నప్పుడే తన ప్రియురాలను వెంటబెట్టుకుని ఓ పెళ్లికి హాజరయ్యారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు విజయ్ కూడా తన రూమర్స్పై వినిపిస్తున్న సమయంలోనే త్రిషను వెంటబెట్టుకొని పెళ్లి వేడుకకు రావడంతో అంతా ఆశ్చర్యపోవటమే కాకుండా ఈ వారి వీడియో చర్చలకు కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పెళ్లికి వచ్చిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. మరోవైపు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలియంది కాదు. వీరిద్దరి 27 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిందని, ఇప్పటికే సంగీత కోర్టును ఆశ్రయించారని ప్రచారం జరుగుతోంది. విజయ్ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయానికి త్రిషతో ఉన్న సన్నిహిత కారణమని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియోతో అడ్డంగా దొరికి వాటినే నిజం చేశారు. వారిద్దరూ పబ్లిక్లా కలిసి ఉండటంతో ఆ వార్తలు నిజమేనని ఇప్పుడంతా నమ్ముతున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేసిన తరుణంలో ఇలాంటి వ్యక్తిగత విషయాలు చర్చనీయాంశం కావటం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి స్నేహం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. గతంలో కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించినప్పటికీ తాజాగా మళ్లీ ఒకే కార్యక్రమానికి కలిసి రావడం ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా విజయ్ వెంట త్రిష నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక హీరోయిన్తో విజయ్కు సన్నిహిత సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిషతో కలిసి విజయ్ పబ్లిక్గా కనిపించడం మరింత చర్చకు దారితీసింది. ఇంకోవైపు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్పై ప్రత్యర్థులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. త్రిష పేరు ప్రస్తావిస్తూ రాజకీయంగా దాడులు చేస్తున్నా విజయ్ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేరు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్న వార్తలు, భార్య విడాకుల పిటిషన్ వంటి అంశాల మధ్య కూడా విజయ్ త్రిషతో కలిసి కార్యక్రమాల్లో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కార్యక్రమంలో విజయ్ నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన మౌనం వెనుక ఉన్న సందేశం ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇంకా ఓపెన్ సీక్రెట్ లానే మిగిలి ఉంది. ఒకవైపు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తన లక్ను పరీక్షించుకుంటున్న విజయ్ వ్యక్తిగత జీవితం, ప్రత్యేకించి వైవాహిక జీవితం చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఎన్నికలకు సమయం ఆసనమవుతున్న వేళ, అభ్యర్థుల పేర్లు చర్చలో ఉన్న వేళ విజయ్ భార్య విడాకుల పిటిషన్తో ఆసక్తిని రేపింది. మరి ఇదంతా విజయ్ వ్యక్తిగత అనుకోవటానికి ఏమీ లేదు. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి విషయాలపై ఓటేసే వారిలో చర్చ జరగడం సహజమే. విజయ్ త్రిషాల మధ్య ఏదో ఉందంటూ ఇది వరకు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించారు. అప్పుడు వారిపైనే విమర్శలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వేశారో అక్కడి నుంచి కథ అడ్డం తిరిగింది. భార్య మాత్రమే కాకుండా పిల్లలు కూడా విజయ్కు వ్యతిరేకంగానే ఉన్నారనే వార్తలు వచ్చాయి. మరి ఇదంతా రాజకీయంగా విజయ్కు నష్టం జరిగే అంశమే అనే విశ్లేషకులు వినపడుతున్న వేళ వీటిని పూర్తిగా లైట్ తీసుకుంటున్నట్టుగా ఉంది విజయ్ వ్యవహారం.
మరి ఒకవైపు భార్య విడాకుల పిటిషన్, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, ఎన్నికలకు సమయం ఆసున్న వేళ విజయ్ త్రిషతో ఇలా షికారుకు సయనటం అతడి పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది. అది ఎలాంటి ప్రభావాన్ని చూపినా విజయ్ అయితే దాన్ని లెక్క చేసేలా లేడు. విజయ్ భార్య ఆరోపించిన వివాహేతర సంబంధం త్రిషతోనే అనే ప్రచారానికి వీరిద్దరూ ఇలా జంటగా కనపడటం కూడా మరింత ఊతం ఇస్తోంది. అయితే విజయ్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ నటి త్రిషా కృష్ణన్ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ గతంలో గల్లీ, కురువి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ లియో సినిమాలో జంటగా నటించడంతో ఈ రూమర్లు మళ్ళీ ఊపందుకున్నాయి. త్రిష సోషల్ మీడియాలో విజయ్ను ఉద్దేశించి చేసే పోస్టులు కూడా అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రాజేందర్, తమిళ స్టార్ హీరో, అలాగే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఇటీవల కాలంలో రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన వార్తలు నిలుస్తున్నారు. టీవీకే పార్టీ ఆయన పెట్టిన తర్వాత ఆయన టార్గెట్ అంతా సీఎం పీఠం మీదే కనిపిస్తోంది. అటు డిఎంకే అయితేనేమి అంతా ఆపోజిట్ తనకి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించాలి, సంచలనం సృష్టించాలని దూసుకెళ్తున్నారు ఆయన. ఒకవైపు రాజకీయ పార్టీ టీవీకే కార్యకలాపాలు కొనసాగుతుండగానే మరోవైపు ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాలు కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. సంగీత, విజయ్ భార్య సంగీత తన భర్త విజయ్ తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. యాక్చువల్ వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్. తను కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక హీరోయిన్ తో సన్నిహిత సంబంధం పెట్టుకున్నారని ఆరోపించిన ఆమె తనకు న్యాయం జరగకపోతే ఆ నటి ఎవరో కూడా బయట పెడతారని ఆమె ఆ రోజు కామెంట్ చేయడం పెద్ద చర్చకు దాటింది. మొత్తం మీద సోషల్ మీడియా అయితేనేమి తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇది హాట్ టాపిక్ గా ఉంది. ఈ పరిస్థితుల్లో తాజాగా చెన్నైలో నిన్న ప్రముఖ నిర్మాత కళాపతి సురేష్ కుమార్ ఆయన కుమారుడి వివాహ రిసెప్షన్ కు విజయ్ హాజరయ్యారు. ఆ వేడుకకు ఆయనతో పాటు త్రిష కూడా వచ్చారు. ఊహించిన విధంగా చూడటం అందరూ అక్కడ కొంత దిగ్భ్రాంతికర దృశ్యాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేయటం, అంతకుముందు త్రిష కూడా ఈ కామెంట్ చేసినప్పుడు ఆమె కామెంట్ చేశారు బీజేపీ నేతల మీద. మీరు ఎలా మాట్లాడతారు, మీకు వాస్తవాలు తెలియకుండా అని కామెంట్ చేసిన నేపథ్యంలో అటు బీజేపీ నేతలు కూడా ఆమెకి సారీ చెప్పడం జరిగింది. కానీ నిన్న చూస్తే ఈ నిర్మాత కళాపతి కుమారుడు వివాహ రిసెప్షన్ కి ఇద్దరు అటెండ్ అవటం, ముఖ్యంగా ఇద్దరు ఒకే కారులో ఆ కార్యక్రమానికి రావటం అక్కడ అతిథుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సంక్షేమ వీడియోలు నిన్నటి నుంచి మనం చూస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వివాహ వేడుకలో విజయ్ సిల్క్ షర్టు ధోతి ధరించి సంప్రదాయ అంటే తమిళనాడు వేషధారణలో ఏ విధంగా ఉంటారు ఆ వేషధారణలో కనిపిస్తే త్రిష కూడా సేమ్ అదే రంగుకు సరిపోయే చీరలో మెక్కారు. ఇద్దరు అసలు ఆ వేడుకలో ఈ విధంగా కలిసి రావటం చూస్తుంటే అంతా ఒక విధంగా అంటే ఈ కామెంట్స్ కి చెక్ పెట్టడానికి విజయ్ ఈ ప్లాన్ చేశారా? ఎందుకంటే ఆయనది మనం చూసాం వేలూరులో ఒక మీటింగ్ జరిగింది అండ్ తంజావూరులో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా ఏమంటాడంటే టీవీకేకి వర్సెస్ డిఎంకే పార్టీకి ఫైట్, ఇది ఢిల్లీకి ఇంకోటి కాదు. విజయ్ అనుకుంటే ఏమైనా చేస్తాడు, విజయ్ తమిళ మక్కల్ అంటే తమిళ ప్రజల కోసం ఏమైనా చేస్తారు, నాకు నుంచి చాలా కామెంట్ చేస్తున్నారు, నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు, బట్ నేను మాత్రం ఎప్పుడు వెనక్కి తగ్గను, తమిళ ప్రజల కోసం నేను ఈ పార్టీ పెట్టను, తమిళ ప్రజల ఆకాంక్షలకు కోరికలకు నెరవేరే విధంగా ప్రజలకి న్యాయం జరిగే వరకు ఈ పార్టీ ఉంటుందని ఆయన ప్రతి సభలో చెప్తున్నాడు. ఎక్కడైనా సరే త్రిష గురించి మాట్లాడతాడా, తన భార్య సంగీత విడాకుల గురించి ప్రస్తావిస్తాడని వెయిట్ చేస్తే కానీ ఎవరు మాట్లాడతారు. నిన్న సీన్ చూసిన తర్వాత చాలా మంది రైట్ క్లారిటీ ఇచ్చేశాడు, భార్య కూడా జలక్ ఇచ్చాడు, అనధికారిక దానికి అధికారికంగా ఆయన ఓపెన్ గా చెప్పేసినట్టు త్రిషతో అనేది. యాక్చువల్ గా విజయ్ త్రిషకి జోడికి తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. అసలు వీళ్ళిద్దరు కలిసి అప్పట్లో గిల్లీ అలాగే తిరుపాచి, మొన్న ఈ మధ్య వచ్చిన లియో ఇలాంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అంతకుముందు కూడా విజయ్ త్రిష కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలకు ఎప్పట్లో కూడా చర్చలు జరిగాయి. ప్రజెంట్ అయితే విజయ్ సంగీత విడాకుల నేపథ్యంలో మరోసారి ఎంతో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఇంకా ఆల్రెడీ సంగీత ఓపెన్ అయిపోయింది, నాకు విడాకులు కావాలి, నేను అమ్మాయి ఎవరో చెప్తారన్నది. కానీ సంగీతకి ఆ ఛాన్స్ ఇవ్వకుండానే విజయ్ తన్ని త్రిషని స్క్రీన్ మీద చేశారు. ఇద్దరు కలిసి అటెండ్ కావటం, ఒక భార్యాభర్తల్లాగా నిన్న ఆ ఫంక్షన్ కి అటెండ్ కావటం చూస్తుంటే మొత్తం మీద సక్సెస్ అయినట్టే. విజయ్ ఇంకెవరికి భయపడ్డు, తను పొలిటికల్ గా
ఇంకా దూసుకెళ్లే ప్రయత్నాల్లో దేనికైనా ఆయన రెడీ అయినట్టు కనిపిస్తా ఉంది రాజేంద్ర. రైట్, ఇక మీరు అన్నట్టు సంగీత మొన్న చెప్పింది తను ఇంకా ఇబ్బంది పెడితే తన పేరు కూడా చెప్తాను. ఆ కామెంట్స్ తర్వాత కూడా వీళ్ళిద్దరూ రావటంగా అందరికీ ఓపెన్ చేసినట్టేనా? ఎస్, నేను అదే చెప్తున్నాను. అసలు ఓకే, అదంతా ఓపెన్ అయినట్టే మొత్తం మీద. ఎందుకంటే ఆ కామెంట్స్ కానీ ఆరోపణలన్నిటికీ ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వకుండా పటాపంచలు చేసేసినట్టే కనిపిస్తుంది విజయ్. నిన్న త్రిషతో ఆయన పక్క పక్కన ఫోటోలు దిగటం మనం చూడొచ్చు, వీడియోస్ లో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తను రెడీ అయిపోయాడు, ఇంకా ఒకరికి ఛాన్స్ ఇవ్వకుండా. మేము మా ఇద్దరి మధ్య ఉంటే ఏంటి మీకు అన్నట్టుగా. ఎందుకంటే ప్రతిరోజు ఈ కామెంట్స్, వ్యక్తిగత జీవితం గురించి పొలిటికల్ లో ఒకసారి దిగిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడొచ్చు. మనం పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా టార్గెట్ చేసి అప్పట్లో వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంత కామెంట్ చేశారో, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేశారో, ఇప్పుడు అదే విధంగా తమిళనాడులో జరుగుతోంది. ప్రతి ఒక్కరు అటాక్ చేస్తున్నారు. ఆయన సినిమాను కూడా జననాయకుని సినిమాను ఆపేశారు, అది ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియదు. ఇట్లా ప్రతిదీ తను అటాక్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తను ఓపెన్ అవటం మంచిది అన్నట్టుగా విజయ్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది రాజేష్. రైట్, విజయ్ పార్టీ పెట్టారు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు, తర్వాత పార్టీ యొక్క సభ్యులను ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ కూడా దీనిపైన స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? తమిళనాడు పాలిటిక్స్ విధంగా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి రాజేంద్ర. ఇంతకుముందు మనం చూసాం, రజనీకాంత్ కూడా ఒకసారి వచ్చాడు, నేను పార్టీ పెడతానన్నాడు, తనకి హెల్త్ సర్లేదంటూ వెనక్కి తప్పించుకున్నాడు. కమల్ హాసన్ జస్ట్ ఉన్నాడు కానీ ఆయన రాజ్యసభకి ఎన్నికాడు డిఎంకే సపోర్ట్ తో. అండ్ ఒక విజయకాంత్ ఈజ్ గుడ్, దాదాపు 33 సీట్లు అప్పట్లో జయలలిత సీఎం ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఆయన వచ్చాడు. విజయకాంత్ కూడా ఇలాంటి చాలా కామెంట్లు ఎన్నుకున్నాడు. విజయకాంత్ పార్టీలోకి ఎవరు రాకుండా కూడా అప్పట్లో చాలా మంది అడ్డుకున్నారు. జయలలిత గాని కరుణానిధి అప్పట్లో ఆయన పార్టీలోకి ఎవరు సీనియర్ నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా పన్నీర్ సెల్వం డిఎంకేకి వచ్చాడు. పన్నీర్ సెల్వం విజయ్కి సపోర్ట్ చేస్తాడేమో, ఏఐడిఎంకు మాజీ ముఖ్యమంత్రి అనుకున్నారు కానీ చాలా మంది డిఎంకే అంటే స్టాలిన్ గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నారు. విజయ్ ఏంటి అనేసి అంటే సినిమా వాళ్ళకి ఈ ఎంజీఆర్ తర్వాత సినిమా లీడర్స్ ఎవరు కూడా అక్కడ ముఖ్యమంత్రి అయిన అవకాశాలు అంతగా కనిపించట్లేదు. విజయ్కి కొంత దళపతి అనే పేరుతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవంతా ఓట్లుగా వస్తాయి లేదు కానీ ఎన్నికల తర్వాత మనం చెప్పగలం కానీ ఇప్పుడు చెప్పలేం. కానీ అయితే మొత్తం మీద అయితే విజయ్కి ఒక మంచి సపోర్ట్ తమిళనాడులో ఉంది. అందరూ విజయ్ని రావాలనుకుంటా. ఆయన సినిమాలు కూడా అదే విధంగా ఉండేది. ఇప్పుడు తీసిన జననాయకుని కూడా ప్రజలకు దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటాడు, విజయ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా ఆయన రీమేక్ చేసేవాడు. అక్కడ చాలా మంది అనుకుంటారు ఇద్దరు ఒకే కొంత కోరికలు ఇద్దరికి ఒకే విధంగా ఉంటాయి వీళ్ళ జీవితంలో అనిపిస్తుంటది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వస్తారేమో. ఇప్పుడు శరత్ కుమార్, రాధిక వీళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు ఇటువైపు చూసినట్లు అంతా డిఎంకే వైపే ఉన్నారు. మరి విజయ్ వైపు ఎవరు వస్తారు లీడర్లు? ఒక విధంగా సేమ్ పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా జరిగిన కొత్త నేతలు వచ్చినట్టుగా విజయ్ కూడా అక్కడ యంగ్స్టర్స్ రావచ్చేమో, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు రావచ్చేమో కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద పెద్ద ప్రముఖ నేతలు రాకపోయినా తన ఒంటరి పోరాటం అనుకోవచ్చు, నాకు ప్రజల అండ ఉందని ప్రతి సభలో ఆయన చెప్తున్నారు. ఢిల్లీతో నాకు ఫైట్ కాదు, డిఎంకేతో నాకు ఫైట్, నేను తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చాను, ఎవరికి భయపడేది లేదు, నేను ప్రజల కోసం పోరాడుతున్నాను. ఈ నేపథ్యంలో ప్రజల కోసం అని ఎవరు అనుకుంటారు, తమిళనాడు మక్కే కోసం ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ వాంగే అంటే ఆయన తమిళ్లో ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. ఇంకా నాకు తెలిసి ఐ థింక్ నేను అనుకోవటం ఏంటంటే 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన తంజావూరు అయిపోయింది, వేలూరు అయిపోయింది, ఇంకా మధురై, తిరుచిట ప్రతి చోట సభలు పెడుతున్నాడు. ఫ్యాన్స్ తో కలుస్తున్న నేపథ్యంలో ఇంకా అతను ప్రతిపక్షాల ఆరోపణలు కానీ అధికార పక్షం మెయిన్ అక్కడ ఉన్న డిఎంకే ఆరోపణలు కానీ ఇటు బీజేపీ ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంకా దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది రాజా. కానీ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న విజయ్ ఇలాంటి చర్యలు చేయడం వల్ల అతని పార్టీ పైన, అతని ఓటింగ్కి ఏమైనా ప్రభావితం చేసే అవకాశం లేదంటారా? మనం ప్రతి చోట చూడొచ్చు, ఏ రాజకీయ నాయకుడు కూడా వైట్ షర్ట్ వేస్తాడు కానీ వైట్ పేపర్ లాగా అంత లేరు రాజేంద్ర. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లొసుగుల్లో కనిపిస్తున్నారు. అటు ఏదో ఒక ఆరోపణలు, ఇటు లేడీస్ సంబంధించి ఆరోపణలు కానీ అటు అక్రమ ఆస్తులు అంటే ప్రతి ఒక్క ఆరోపణ కనిపిస్తుంది. కామన్ అయిపోయింది. ప్రజలు కూడా అదే విధంగా తయారైపోయారు. వాళ్ళకి కావాల్సిందంటే ఆయన ఏం చెప్తాడు, ఏ పథకాలు ఇస్తాడు, ఇతను మనకి మంచి చేస్తాడా లేదా. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అప్పుడు ఎంజీఆర్ చూసుకుని కూడా ఆయనకు భార్య ఉంది, ఆ తర్వాత జయలలిత అన్నతో ఆయనకి రిలేషన్ అంటే అప్పుడు కామెంట్ చేసినా కూడా ప్రజలు ఎంజీఆర్ ని ఆదరించారు. ఆ తర్వాత
జయలలితకు కూడా పట్టం కట్టారు. గురించి తెలవి అంటూ ఆమెకి ఎన్ని రోజులు మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారో తెలుసు. ఆమె చనిపోయినప్పుడు ఎంత మంది సొంత ఇంట్లో తమ ఇంట్లో సొంత వ్యక్తిగా చనిపోయినట్టుగా ఫీల్ అయ్యారు. తమిళ రాజకీయాన్ని మొదటి నుంచి చెప్తుంది అదే. తమిళ ప్రజల మనస్తత్వం వేరు. వాళ్ళు ఏది క్యాచ్ చేస్తారో చెప్పలేము. వాళ్ళు ఒకటే నమ్మతారు, తమకు నచ్చిన వ్యక్తి ఇతను కరెక్ట్ గా చేస్తాడు అంటే అతని కోసం ఓటు వేయడానికి కానీ అతను వెనక వెళ్ళటానికి కూడా వెనకాడరు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel